తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా ఆత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు బీసీల పట్ల చేసినటువంటి పోరాటం, బీసీలకు 42% రిజర్వేషను, మరి అలాగే అసెంబ్లీలో సపరేట్ బిల్లు పెట్టాలన్న ఆకాంక్ష ఈరోజు మాకు తెలంగాణ జాగృతి ఖాతాలో మరొక విజయం సాధించిందనే సందర్భంగా ఈరోజు బీసీ అందరికీ కూడా మా తెలంగాణ జాగృతి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 6 నెలల నుంచి కవితక్క గారు చేసేటువంటి పోరాటాలు, ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశం వలన ఈ విజయం మాకు దక్కింది. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టిందో అది కేవలం తెలంగాణ జాగృతి వల్లనే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్లుని అతి త్వరలో పార్లమెంటులో కూడా పెట్టి దాన్ని ఆమోద ముద్ర తెలపాలని కూడా ఇటు భాజపా ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. వారు కూడా బీసీల పట్ల సుముఖంగా ఉన్నారని కూడా తెలియజేసింది. బీసీల పట్ల కూడా అసెంబ్లీలో చాలా మాట్లాడుతున్నారు. ఈ బిల్లుకు వారు కూడా పూర్తి మద్దతు తెలిపి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఒప్పించి బీసీలకు రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయాలని కోరుతున్నాం. 42% బీసీలకు ఈరోజు రిజర్వేషన్ విద్య, వైద్యం, రాజకీయంలో అన్నిట్లో రావడం వల్ల వారికి కూడా తగు న్యాయం జరుగుతుంది. ఎన్నో గత దశాబ్దాల నుంచి ఈ బిల్లు గురించి పోరాటాలు జరిగినాయి. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. బీసీలంతా కూడా ఏకతాటిపై వచ్చి హర్షించదగ్గ విషయం అని సందర్భంగా తెలుస్తుంది.